కర్నూలు జిల్లా దేవరకొండ మండలం వెలమకూరు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి ఇసుక అక్రమంగా దాదాపు రోజుకు 30 ట్రాక్టర్లు ఇసుక రవాణా సర్పంచ్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని ట్రాక్టర్ ఓనర్లు వివరణ అయితే సర్పంచ్ వివరణ కోరగా ఆయన గత ప్రభుత్వంలో నాయకులు ఇసుక కొన్ని లక్షల రూపాయలు అమ్ముకొనగా ఇప్పుడు మేము చేస్తే తప్పొచ్చిందా, అప్పుడు ఏమయ్యారు, ఏం చేశారంటూ విలేకరులతో మాట్లాడారు. ట్రాక్టర్ ఓనర్లు పొలం రైతుకు 500 రూపాయలు చెల్లిస్తామని అన్నారు. మరియు ఎంఆర్ఓ ఆఫీస్కు సిఐ ఆఫీస్కు వాటా వెళుతుందని ట్రాక్టర్ ఓనర్లు అంటున్నారు. ఇన్ఛార్జ్ తీసుకొని ఈ విధంగా ఏదైతే జరిగిందని మీరు చెప్తున్నారో మేము దాన్ని ఎంక్వైరీ చేసి మేము కంపల్సరీ దానిపై చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నాను. ఓకే, అంతే. నేను వచ్చింది కేవలం 3 నెలలండి. నాకు ఏమీ ఇక్కడ జరిగే విషయాలు తెలియదు. నా పీరియడ్లో ఏమైనా జరిగి ఉంటే నేను తప్పకుండా దానిపై వివరణ కోరి మా తలారీలను ప్లస్ మా విఆర్ఓను ఎంక్వైరీ పంపించి తలారీల పాత్ర ఉన్నది అని అంటే వాళ్ళపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొని తగు శిక్ష పడేలా నేను తప్పకుండా చేస్తానని వివరణ ఇస్తున్నాను.